బీసీ రిజర్వేషన్లపై నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. బీసీ రిజర్వేషన్లను బీజేపీ ఎంపీలు అడ్డుకున్నారన్న ఆది శ్రీనివాస్ కు కౌంటర్ ఇచ్చారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు. కామారెడ్డి డిక్లరేషన్ లో ఇచ్చిన హామీని నిలుపుకోలేక అనాలోచిత ఆరోపణలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. బీసీ రిజర్వేషన్ బిల్లుకు బీజేపీ మద్దతు ఇచ్చిందని, స్థానిక ఎన్నికల్లో ఓటమి భయంతోనే బీజేపీపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు రామచంద్రరావు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ అజయ్ అందిస్తారు. బీసీ రిజర్వేషన్ల అంశంపైన కూడా చర్చ జరుగుతుంది. అసలు బీసీ రిజర్వేషన్ల అడ్డుకున్నది, బీసీలకు అన్యాయం చేసింది బీజేపీ అంటూ కాంగ్రెస్ ఆరోపణలు చేస్తున్నటువంటి నేపథ్యంలో మనతో పాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, బీసీ రిజర్వేషన్లు ఈరోజు 42% రాలేదంటే దానికి ప్రధాన కారణం బీజేపీ అనేది కాంగ్రెస్ విప్ ఆది శ్రీనివాస్ మీపై ఆరోపణలు చేస్తున్నారు. దీనిపై ఏ విధంగా మాట్లాడుతున్నారు? నువ్వు ఆరోపణ చేయడానికైనా కొద్దిగా ఏదైనా ఆధారం ఉండాలి. కామారెడ్డి డిక్లరేషన్ చేసింది వాళ్ళు, కోర్టుకు పోయి మీరు చేసుకోవచ్చని చెప్పింది వాళ్ళు, ప్రామిస్ చేసింది వాళ్ళు, బిల్లు పెడితే సపోర్ట్ చేసింది మేము ఎందుకు అడ్డుకున్నామంటే మాట్లాడడానికి కొద్దిగా మనం ఏదో ఆలోచనతో అనాలోచితంగా మాట్లాడితే ఎట్లా? భారతీయ జనతా పార్టీ మేము ముందు నుంచి చెప్తా ఉన్నాం, మీరు తీసుకువస్తే మీకు పూర్తిగా మా సపోర్ట్ ఉంటుంది. మీరు దాన్ని అమెండ్మెంట్ చేశారు, చట్టాన్ని మీరు సపోర్ట్ చేసినాం కదా, మీరు బిల్ తీసుకొచ్చారు, మీరు సపోర్ట్ చేసినారు, మీరు ఎక్కడ వ్యతిరేకించడం? మీ చేతగాంతన మా మీద ఎందుకు దోస్తున్నారు? ఇది మీ ఫెయిల్యూర్. మీరు ఏదంటే ప్రజలు మిమ్మల్ని తరిమి ఈరోజు బయటకు పంపిస్తారు ఊళ్ళో నుంచి, మీకు ఓట్లేరని భయంతో ఇటువంటి తప్పుడు ప్రచారం చేస్తాం. సార్, కేంద్ర ప్రభుత్వంకి బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నా ఇక్కడున్నటువంటి బీజేపీ నాయకులు దాన్ని అడ్డుపడుతున్నారు. ఇక్కడ బీసీలకు రిజర్వేషన్లు వస్తే పార్టీకి పూర్తిగా కొలాప్స్ అవుతుంది, అందుకే ఇక్కడ రిజర్వేషన్ రాకుండా స్థానికంగా ఉన్నటువంటి నాయకులే కేంద్ర ప్రభుత్వాన్ని చెప్పి అడ్డుకుంటున్నారన్న ఆరోపణ కూడా ఆది శ్రీనివాస్ చేస్తున్నారు. అదే అంటే ఏం ఆలోచనతో చేస్తున్నారో నాకైతే అర్థం కాలే. కానీ ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం అంటే బీజేపీ, అక్కడ బీజేపీ అంటే కేంద్ర ప్రభుత్వం. బీజేపీ ఏది కూడా కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని ఎప్పుడు వ్యతిరేకించడం. మా ప్రభుత్వంలో మా పీఎం గారే బీసీ, మాకు ఎక్కువ బీసీ ఎమ్మెల్యేలు ఉన్నారు, బీసీ ఎమ్మెల్సీస్ మాకు ఉన్నారు, బీసీ ఎంపీలు మాకే ఉన్నారు. మీరు ఎట్లా మాట్లాడుతారు? ఇవన్నీ ఏదున్నా సరే చట్ట ప్రకారము ఏదైతే నిర్ణయము మీరు తీసుకుంటే దానికి మీరు సపోర్ట్ చేసినాము, కోర్టులో ఉన్నదని మీరే అంటున్నారు. కాబట్టి అట్లా మాట్లాడాలి. కానీ కేంద్ర ప్రభుత్వం ఇష్టం ఉంది, మాకు ఇష్టం లేదు, మా అందరికి ఉన్నది బీసీ, మీరు ఇవ్వకపోతే మీ ఇష్టం అని చెప్తాము. 42% అన్నారు, ఓల్డ్ రిజర్వేషన్ ప్రకారం 23 అన్నారు. కానీ ప్రస్తుత పరిస్థితి చూసుకుంటే 20 లోపే రిజర్వేషన్లు వచ్చినటువంటి పరిస్థితి. కొన్ని జిల్లాల్లో అసలు బీసీలకు రిజర్వేషన్ కూడా లేవు. ఈ సినారియోని అంతా ఏ విధంగా చూస్తారు? ఇది బీసీలకు అన్యాయం చేయాలని కాంగ్రెస్ పార్టీ నిశ్చయించింది. కాంగ్రెస్ పార్టీకి బీసీల పట్ల ప్రేమ లేదు, బీసీలకు ఓట్లు కావాలి కానీ బీసీలకు న్యాయం చేయొద్దని వాళ్ళ ఆలోచన. కాబట్టి గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా వాళ్ళని అన్యాయం చేశారు, ఒక మాట చెప్పి ఇంకోటి చేశారు. దానికన్నా తక్కువ ఈ ప్రభుత్వం మళ్ళీ ఇస్తున్నది. అంటే రెండు పార్టీలు కూడా ఈరోజు బీసీలతో వాళ్ళు చెలగాటం చేస్తూ ఉన్నారు, బీసీలకు అన్యాయం చేస్తూ ఉన్నారు. కాబట్టి 17% ఆర్ 18% వస్తుంది, మీరు 42% మీ తరఫు నుంచి ఇస్తున్నారు. అది కాదు కదా, మీకు ఉన్న 50% లోపలనే బీసీలకు రావాల్సినటువంటి 23%, అది రాకపోతే ఎట్లా? కాబట్టి మీరు అది ఫస్ట్ అది చూసుకుంటే తర్వాత మా మీద ఆడవండి. ఇది మొత్తంగా చూసుకోవచ్చు. బీసీలను అన్యాయం చేస్తుంది కాంగ్రెస్. గత బీఆర్ఎస్ ప్రభుత్వం, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం రెండు కూడా బీసీలకు అన్యాయం చేస్తున్నట్టు కూడా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు చెప్తున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. కెమెరామెన్ సదనంతో అజయ్, 10 టీవీ, హైదరాబాద్.